భారత 77వ గణతంత్ర వేడుకలకు హస్తిన రెడీ అయింది. కర్తవ్య పథ్ వేదికగా వైభవంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఎర్రకోట దగ్గర జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సుమారు 10,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. అంతేకాదు మునిపెన్నడూ లేని విధంగా ఏఐ ఆధారిత నిఘా పరికరాలను రంగంలోకి దించారు. ఈ వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరి రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ ను అమలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు భద్రతా ఏర్పాట్లలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు ఏఐ సాయంతో పనిచేసే ప్రత్యేక కళ్లద్దాలను అందించారు. ఇవి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంతో అనుసంధానమై ఉంటాయి. ఇవి నేరగాళ్లు, అనుమానితులు, నిందితుల డేటాబేస్తో అనుసంధానమై ఉంటాయి. కిక్కిరిసిన ప్రదేశాల్లో కూడా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే ఈ అద్దాల ద్వారా పోలీసులు వారిని వెంటనే గుర్తించడానికి వీలుండేలా ఈ అద్దాలను రూపొందించారు. అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు పరేడ్ జరిగే మార్గాల్లో మొత్తం 3,000కు పైగా హైటెక్ కెమెరాస్ ను అమర్చారు. వీటిని పర్యవేక్షించడానికి 150 మంది సిబ్బందితో కూడిన 30 కంట్రోల్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఇవి 24 గంటలు నిరంతరం పర్యవేక్షించబోతున్నారు. ఇక ఉత్తర మధ్య ఢిల్లీలోని భవనాలపై వేల సంఖ్యలో నిఘా పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై నుంచి పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఇక గణతంత్ర వేడుకల వేళ కేంద్ర భారత అజేయమైనటువంటి సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. ఈ ఏడాది పరేడ్లో ఆయుధాలు తొలిసారిగా కనువిందు చేయబోతున్నాయి. ఈ వేడుకల్లో బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక అర్జున్ యుద్ధ ట్యాంకులు, శత్రువులను సుదూరం నుంచే చిత్తు చేసే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను కేంద్రం ప్రదర్శించబోతుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఇక ఆర్టిలరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన శక్తిమాన్ రెజిమెంట్ డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను పరేడ్లో ప్రదర్శించబోతున్నారు. కొత్తగా ఏర్పాటైన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా తొలిసారిగా కవాతులో పాల్గొంటుంది. ఇక లదాఖ్ ప్రాంతానికి చెందిన జంసార్ గుర్రాలు, బ్రాక్సియన్ వంటలు గణతంత్ర వేడుకల్లో భాగం కాబోతున్నాయి. ఈసారి ఆర్మీ తన ప్రదర్శనను ఫేస్ బ్యాటిల్ అరే ఫార్మేషన్ పద్ధతిలో నిర్వహించబోతుంది. ఈ ఏడాది మే నెలలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఆయుధాల నమూనాలను ఒక ప్రత్యేక ట్యాబ్లో ప్రదర్శించబోతున్నారు. జాతీయ భద్రతా సవాళ్లను భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొన్నదో ఈ ప్రదర్శన చాటి చెప్పబోతుంది. ఇక ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుపై విరుచుకుపడగా ఆకాశ్ S-400 వ్యవస్థలు రక్షణ కవచంగా నిలిచాయి. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీని నిఘా నీడలోకి తెచ్చారు. ఉగ్రముప్పు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను ఉపయోగించబోతున్నారు. అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించబోతుంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్, జమ్మా మసీద్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్స్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో 10,000 మంది పోలీసులను మోహరించారు. వీరితో పాటుగా పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు, 1000 సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ భద్రతలో భాగం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో మొత్తం 30 శకటాలు పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు సంబంధించిన మరో 13 శకటాలు కూడా ఉన్నాయి. ఇక భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని, దేశం యొక్క గొప్ప ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించినటువంటి శకటాల ప్రదర్శన జరగబోతుంది.
ఇక మరి కాసేపట్లో ఢిల్లీలో గణతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు 10,000 మంది పోలీసుల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ వ్యాప్తంగా కూడాను 3,000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో ఢిల్లీలో గణతంత్ర వేడుకలు జరగబోతున్నాయి.